ఇక్కడ మీకు రామేశ్వరం అని ఒకటి రాసి ఉంది కదా, ఈ ప్రాంతం. అవునా? ఇక్కడ నువ్వు జాగ్రత్తగా చూస్తే ఏమ్మా, ఈ సముద్ర అంతర్భాగంలో ఇప్పుడు ఇండియాకు సంబంధించిన భూభాగం నీకు ఇక్కడ వరకు ఉంటుంది, ఏది ఈ ప్రాంతం వరకు ఉంటుంది. ఆ తర్వాత ఈ మధ్యలో ఒకసారి చూడండి, ఇంకా మీకు ఇలా తీసుకుంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటి నిర్మాణం కనిపిస్తుంది చూడండి. ఇది బ్రిడ్జ్ లాంటి నిర్మాణం. ఏమ్మా, ఇది ఎలా ఉంది? అస్తవ్యస్తంగా చెదిరిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది కదా. దీనికి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చున్నాడు కదా, ఏమని ఇచ్చున్నాడు? రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ అని ఇచ్చున్నాడు. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? మన భారతదేశంలో ధనుష్కోడి దగ్గర స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ మీరు ఇలా భారతదేశాన్ని తీసుకున్నాం అనుకోండమ్మా, ఇక్కడ శ్రీలంకను తీసుకున్నాం అనుకోండి, ఇలా శ్రీలంకను తీసుకుంటే ఈ మధ్యలో మనకి ఒక బ్రిడ్జ్ లాంటి నిర్మాణం కనిపిస్తుంది. ఈ కనిపిస్తున్న బ్రిడ్జ్ల నిర్మాణమే ఇది. దీని మీద విభిన్న కథనాలు, కొంతమంది మానవ నిర్మితమని, కాదు కొంతమంది ప్రకృతి పరమైనటువంటి ఏర్పాటని, ఇట్లా రకరకాలు చెప్తూ ఉన్నారు. అంటే ప్రారంభంలో దీనికి పెట్టిన పేరేంటి? ఆడమ్స్ బ్రిడ్జ్. ఆడమ్స్ బ్రిడ్జ్ అని పేరు పెట్టున్నారు. అయితే తర్వాత కాలంలో ఏంటి, ఈ ఆడమ్స్ బ్రిడ్జి లేదు, హిందూ పురాణాల ప్రకారం అంటే ముఖ్యంగా ప్రముఖ భారతీయ ఇతిహాసమైనటువంటి రామాయణంలో చెప్పబడింది, ఇది రాముడు నిర్మించినటువంటి ఒక బ్రిడ్జి. ఈ రాముడు నిర్మించిన బ్రిడ్జి ఇక్కడ ఏమవుతా ఉంది? ఇటు గమనించవచ్చు, దక్షిణాన తమిళనాడు నుంచి ఇటు ఆగ్నేయంగా ఉన్నటువంటి శ్రీలంకను కలపడానికి మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రముఖ నిర్మాణము. అంటే మనం రామాయణం చదివితే రావణాసురుడు, అంటే లంక అధిపతి అయినటువంటి రావణాసురుడు సీతమ్మని అపహరించి లంకలో ఉంచినట్లుగా ఆమెని తిరిగి తీసుకురావడానికి ఈ రామేశ్వర ప్రాంతానికి వచ్చి ఇక్కడ సైకత లింగాన్ని ఏర్పాటు చేసి, ఆ తర్వాత వానర సైన్యం యొక్క సహాయంతో ఈ లంక మీద దండయాత్ర చేసే క్రమంలో వానర సైన్యం మొత్తాన్ని తీసుకుపోవటం కోసం ఒక బ్రిడ్జ్ నిర్మించాడు అని, అదే రామసేతు అని చెప్పి రామాయణంలో ఆ బ్రిడ్జ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇంజనీర్స్ నలుడు, నీలుడు, ఎవరమ్మా? నల, నీల అని చెప్పి ఇద్దరున్నారు. ఈ ఇద్దరి యొక్క ప్రస్తావన కూడా ఉంది. అంటే ఇంత స్పష్టమైనటువంటి కథనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.